శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుదం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం. మిథున రాశి వారి యొక్క గ్రహ సంచార విశ్లేషణ, గోచార పరిశీలన, మాసములో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు మొదలైన అంశములను ఇప్పుడు కొంత మీకు విశ్లేషణగా పరిశోధనాత్మకముగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహ సంచార విషయాన్ని కనుక పరిశీలన చేస్తే మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో లగ్నంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకంలో శుక్రుడు, తృతీయ స్థానమైనటువంటి సింహంలో రవి బుధ కేతువులు, చతుర్థ స్థానమైనటువంటి కన్యలో కుజుడు, భాగ్యస్థానమైనటువంటి కుంభంలో రాహువు, దశమ స్థానమైనటువంటి మీనంలో శని యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి మిథున రాశి వారికి గ్రహ సంచారముల యొక్క పరిస్థితిని బట్టి చూస్తే ఈ సెప్టెంబర్ నెలలో శుక్రుడు, రాహువు, కేతువు కొంత శుభాధిక్యతను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. రవి బుధ గురువులు కొంత అర్ధశుభులుగా కొన్ని ఫలితాలను మీకు ఇవ్వవచ్చు. బాగానే ఉంటుంది. మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమ మాసము సెప్టెంబర్ నెల భాద్రపద మాసము అని చెప్పవచ్చు. ఒక్కటేంటంటే మిథున రాశి వారికి సహజ సిద్ధమైనటువంటి బద్ధకం అధికంగా ఉంటుంది. ఆహార వ్యవహార విహార విషయములయందు జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. చెడు అలవాట్లకు బానిస కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రాజకీయ నాయకులకు కొంత పదవి యోగ ప్రాప్తి కలిగే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులకు ఈ మాసం 2వ వారంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితములు కలుగుతాయి. క్రమక్రమంగా ఆర్థికపరమైనటువంటి అంశముల యందు అభివృద్ధి అనేటువంటిది చేకూరుతుంది. ఎంతో ఇష్టంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వివాహ సంబంధముల అన్వేషణ కొంత ఆలస్యంగా అయినప్పటికీ కూడా అవి ఫలించే ఆస్కారములు అధికంగా ఉన్నాయి. వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో పోటీతత్వం అనేటువంటిది కూడా అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత బాధ్యతలు పెరగటం వల్ల శ్రమ కూడా అధికంగా ఉండవచ్చు. ఉదర సంబంధమైన సమస్యలు రాకుండా ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు, కష్టపడితే కొంత బాగుంటుంది. గురువుల యందు భక్తి శ్రద్ధలు చూపించటం, అవసరమైనప్పుడు ఎదుటి వ్యక్తులకు సహాయం చెయ్యాలి అన్న ఆలోచన రావటం, వీటి వల్ల మరిన్ని ఉత్తమోత్తమైనటువంటి ఫలితములు మీకు సంప్రాప్తించవచ్చు. సంతాన సంబంధిత విషయముల యందు ప్రయత్నం చేసేవారు సెప్టెంబర్ నెల చివరి వారంలో ప్రయత్నం చేస్తే
కొంతమేర అనుకూలత ఉండవచ్చు. ఆధ్యాత్మిక, దైవిక, ధార్మిక, నైతిక సంబంధమైనటువంటి కార్యక్రమముల పట్ల కొంత ఆసక్తి పెరుగుతుంది. వాటి పట్ల ఆకర్షితులు కూడా అవుతారు. సోదరులతో, బంధువులతో, మిత్రులతో, జ్ఞాతులతో సంభాషణ చేసేటప్పుడు, వ్యవహారాదులు మాట్లాడుతున్నప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా మిథున రాశి వారికి ఉంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్, నెట్ బ్యాంకింగ్ విషయంలో కూడా అప్రమత్తంగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. కొంత వివాహాది వ్యవహారాలు, నూతన సంబంధాలు మొదలైనటువంటివి స్త్రీలకు అధికంగా ఫలించే ఆస్కారం కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని విషయములయందు అభిప్రాయ భేదములు రావచ్చు. ప్రతి ఒక్క విషయంలో కూడా కొంత నిరాశగా మీతో మాట్లాడేవారు, మిమ్మల్ని నిరాశకు గురి చేసేటువంటి వారు ఉండటం వల్ల ఇబ్బంది పడతారు. ప్రయోజనాలను పొందటానికి శ్రమ అనేటువంటిది అనివార్యమవుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి. స్త్రీలాభం చేకూరుతుంది. ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రయత్నములు తిరిగి మొదలు పెట్టవచ్చు. అసహనం కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా అసహనాన్ని బయట వ్యక్తుల ముందు ప్రదర్శించకుండగా మీ సంబంధమైనటువంటి ఆంతరంగికుల ముందు మీ బాధలు ఏవైనా చెప్పుకునే ప్రయత్నం చేస్తే కొంత మనస్సులో కుదుట పడవచ్చు. ఉద్యోగపరంగా కొంత ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి గట్టి ప్రయత్నములు కూడా చేయవచ్చు. రాజకీయమైనటువంటి పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార రీత్యా నూతన ఆలోచనలు కూడా చేస్తారు. మొదటి వారం కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అవుతుంది. రెండవ వారం కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మూడవ వారము దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవటము, నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సహాయంతో కనుక మీరు కష్టపడితే నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగపరమైనటువంటి ఉద్యోగములను పొందవచ్చు. కోపతాపాలకు బానిసలు కాకుండా ఓర్పుతో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు మంచి ఫలితమును ఇవ్వవచ్చు. పోటీ పరీక్షల యందు బాగుంటుంది. అలాగే కాంట్రాక్టులు మొదలైనటువంటివి కూడా కొన్ని వస్తాయి. అలాగే రాజకీయాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మొదటి 2 వారాల్లో ఆర్థికపరమైనటువంటి సానుకూలత లేకపోయినా చివరి 2 వారాల్లో ఆర్థికపరమైనటువంటి సానుకూలత పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. కోర్టు తగాదాలు, తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఈ మాసమంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండటం, దైవారాధన చేయటం మంచిది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మిథున రాశి వారు దుర్గాష్టమి రోజున దేవీ కవచాన్ని 3 సార్లు పారాయణం చేయండి. చండీ హోమం మీ పేరుతో జరిపించుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము నిత్యము చేయడము, ప్రదోషకాలంలో కావచ్చు లేకపోతే మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోవటము, ఈ విధంగా కొన్ని పరిహారాలు చేస్తూ 4 గురువారములు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పణ చేస్తే అది మీకు తప్పకుండా ఫలించే ఆస్కారం ఉంది. ఇది మిథున రాశి వారి యొక్క పరిహారాలు. మిథున రాశి వారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, జాతకం చెప్పించుకోవాలి, దశ అంతర్దశలను కూడా చెప్పించుకోవాలి అనుకునేవారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నాతో మాట్లాడటము మీ కెరియరు అలాగే పెళ్లి మొదలైనటువంటి అంశముల మీద మీ జాతకాన్ని విశ్లేషణగా
చెప్పించుకునేటువంటి అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు ఫోన్ చేయండి. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటే నేను తప్పకుండా మీతో మాట్లాడతాను. అలాగే మా స్వధర్మ ఛానల్ను ప్రోత్సహించండి, ధార్మిక కార్యక్రమాలకు మీ సహాయం చేయండి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మిథున రాశి వారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహము పరిపూర్ణంగా ఉండాలి అని ఆశీస్సులు ఇస్తున్నాను. లోకా సమస్తాః సుఖినో భవంతు.